ఓం నమో వెంకటేశాయ. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు టాపిక్ చూశారు కదండి, తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్డ్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఏ రోజు ఏం చేస్తారు అనేది మనం తెలుసుకుందామండి. అయితే మొదటిసారిగా నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల, ఏ రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం. తెలుగువారి ఇష్టదైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం రానే వచ్చేసింది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ ఉత్సవాలు 9 రోజులు స్వామివారికి చేసే సేవల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల బ్రహ్మోత్సవం షెడ్యూల్. ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలివస్తూ ఉంటారు. ఏడాది పొడవునా ఆలయం గోవింద నామాలతో మార్మోగిపోతుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే దారులన్నీ తిరుమల వైపే పరుగులు తీస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వేరువేరు రథాలపై తిరుమల 3 వీధుల్లో తిరిగే స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోయి అంతులేని అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమల శ్రీవారిని సేవించుకునేందుకు ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు చెబుతూ ఉంటారు. అంతటి విశిష్ట కలిగిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ వారు విడుదల చేశారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారము మొదటి రోజు మధ్యాహ్నము 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు బంగారు తిరుచి ఉత్సవము. సాయంత్రము సుమారు 6 గంటలకు ధ్వజారోహణము. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనము. అక్టోబరు 5వ తేదీ శనివారము 2వ రోజు ఉదయము 8 గంటల నుంచి 10 గంటల వరకు చినశేష వాహనము. మధ్యాహ్నము 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉత్సవర్ణలకు అభిషేకం. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనం. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం అనగా 3వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనం. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉత్సవర్ణలకు అభిషేకం. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లకి వాహనము, ముత్యపు పందిరి వాహనము. అక్టోబర్ 7వ తేదీ సోమవారము 4వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనము. అక్టోబర్ 7వ తేదీ మంగళవారము 5వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహిని అవతారము. రాత్రి సుమారు 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనము. అక్టోబర్ 9వ తేదీ బుధవారము 6వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనము. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవము. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనము. అక్టోబర్ 10వ తేదీ గురువారము 7వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనము. మధ్యాహ్నము 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనము. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనము. అక్టోబరు 11వ తేదీ శుక్రవారము 8వ రోజు
ఉదయం 6 గంటలకు రథము మరియు రథోత్సవము. సాయంత్రము 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనము. అక్టోబరు 12వ తేదీ శుక్రవారము 9వ రోజు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకి ఉత్సవము మరియు తిరుచి ఉత్సవము. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం చక్రస్నానం. ఈ ఏడాది పాలకట్ల బ్రహ్మోత్సవాలు లేవా అనే సందేహం ఉందండి. సాధారణంగా తిరుమల బ్రహ్మోత్సవాలను ఏడాదికి ఒకసారి నిర్వహిస్తారు. అయితే ఏడాదికి అధిక మాసం వస్తే మాత్రం 2 సార్లు నిర్వహిస్తారు. ఇలా 2 సార్లు వచ్చే బ్రహ్మోత్సవాలను పాలకట్ల బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. ఈ ఏడాది అధిక మాసం లేదు కాబట్టి ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.